హలో అండి, అందరికీ నమస్కారం. దీపికా రాజ్ క్రియేటివ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు చికెన్ పకోడీ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. చికెన్ పకోడీకి ముందుగా పకోడీ చేసుకునే విధంగా ముక్కల్ని కట్ చేయించుకొని 3 సార్లు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోండి. దాంట్లోకి పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, చికెన్ మసాలా వేయండి. ఇలా వేసిన వాటిలోకి మీ దగ్గర ఉంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేయండి, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ మీ తీసుకున్న చికెన్ తగ్గట్టుగా క్వాంటిటీకి వేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేయండి. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. తర్వాత ఒక నిమ్మకాయని తీసుకొని దాని నుండి నిమ్మరసాన్ని ఈ చికెన్ ముక్కల్లోకి యాడ్ చేయండి. ఇలా అన్నీ వేసిన మిశ్రమంలోకి 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల 2 లేదా 2.5 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని చక్కగా కలుపుకోండి. ముక్కలన్నిటికి కూడా ఈ మసాలాలన్నీ పట్టేటట్టు చూడండి. ఈ మసాలాలన్నీ మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాలి. ఈ విధంగా కలిపిన మిశ్రమంని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి మూత పెట్టి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ముక్కల్ని నెమ్మదిగా నూనెలోకి వేస్తూ విడివిడిగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన ముక్కల్ని నెమ్మదిగా ప్లేట్లోకి తీసుకోండి. ప్లేట్లోకి తీసుకున్న ముక్కల్ని జీడిపప్పు కరివేపాకుతో వేయించిన జీడిపప్పు కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే మన వేడివేడి చికెన్ పకోడీ రెడీ. యమ్మీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఇంట్లోనే చికెన్ పకోడీ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే దీపికా రాజ్ క్రియేటివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.